నమస్కారం అండి. ఇది యూపీహెచ్పి గవర్నమెంట్ హాస్పిటల్ అండి. ఇది యూపీహెచ్పి గవర్నమెంట్ హాస్పిటల్ సాహెబ్ నగర్ ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ అండి. ఇది టోటల్లీ ఇక్కడ వచ్చేసి ఇది వీళ్ళకు 1.5 month అయిందండి కరెంట్ కట్ చేసి. ఇది ఏంటంటే ఇది టోటల్లీ ఇది ప్రైవేట్ బిల్డింగ్, వీళ్ళు లీజు తీసుకున్నారండి. 1.5 month అయింది. ఇట్రండి, 1.5 month అయింది. హలో మేడం, ఇక్కడ ఎవరి బుధవారం రోజు పిల్లలకు వ్యాక్సిన్ ఇస్తారు. నెల పిల్లలకు కానీ 2 నెలల పిల్లలకు కానీ ఎన్ని ఎట్లా ఇస్తారు మేడం మీరు వ్యాక్సిన్? ఎన్ని మంత్స్కి ఇస్తారు మేడం? ఓకే. మీకు ఇట్లా ఫెసిలిటీస్ ఎట్లున్నాయి మేడం? ఫ్యాన్ లేదు, కరెంటు కట్ చేసి 1.5 month అయింది. ఇంకా మేడం చెప్పండి మేడం, సరే చెప్పండి. కరెంటే లేదు మేడం, కరెంటే 1.5 month అయింది కట్ చేసి. మీకు మీ ఇది లీజుకి ఇచ్చిన బిల్డింగ్ కదా, మీ డిహెచ్ఎంఓ వాళ్ళు మీ డిఎంహెచ్ఓ వాళ్ళు అమౌంట్ కట్టలేదు కదా, కరెంట్ బిల్ కట్టలేదు, కట్ చేశారు. మీరు ఇప్పుడు పిల్లల కోసం వ్యాక్సిన్ ఎట్లిస్తారు మేడం? ఈ టేబుల్ మీద ఎట్లిస్తారు మేడం? లేదు మేడం, ఈ టేబుల్ మీద ఎట్లిస్తారు మీరు? ఇక్కడ ప్రత్యేకంగా ఒకటి బెడ్ వేయాలి, కంపల్సరీ బెడ్ వేసి చిన్నపిల్లలకు తొడగిస్తారు వ్యాక్సిన్. ఎగ్జాక్ట్గా మేడం, మీరు ఈడ పెట్టి ఎట్లా ఇస్తారు మేడం? ఓకే మేడం, పేరెంట్స్ వస్తారు, వాళ్ళు ఎడ కూర్చుంటారు మేడం? ఆ మెట్ల మీద కూర్చుంటారా? ఈ మెట్ల మీద కూర్చొని పేరెంట్స్ కూర్చొని చిన్నపిల్లల్ని కూర్చోబెట్టి పేరెంట్స్ని కూర్చోబెట్టి వ్యాక్సిన్ ఇవ్వాల్సి వస్తుంది. వీళ్ళ పరిస్థితి ఇట్లా ఉంది. వీళ్ళ తప్పేం లేదు. ఇది టాయిలెట్స్ ఇక్కడ టాయిలెట్సే లేవు, వాటర్ ఫెసిలిటీ లేదు. ఇది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు దీనికి మీరు సమాధానం చెప్పాలండి. ఏంది ఇది? చిన్నపిల్లలకు వ్యాక్సిన్ కానీ ఏది కానీ ఇది ల్యాబ్ అండి. ఇది ల్యాబ్ అండి. ఇది కరెంట్ లేదు, ల్యాబ్. ఇది రక్త పరీక్షలు అన్నీ చేసే ల్యాబ్ అండి. ఇది ప్రింటర్, ఇదంతా ల్యాబ్. కరెంటు లేక ఇలా ఉంది పరిస్థితి. ఇది ల్యాబ్, ఇట్లా ఉందండి పరిస్థితి. ఇది దీనికి ఫెసిలిటీ లేదు, ఒక చైర్ లేదు. వస్తే ఒక చైర్ ఉంది బ్లడ్ శాంపుల్ తీసుకోవడానికి. ఇదండి యూపీఎస్సి గవర్నమెంట్ హాస్పిటల్ సాహెబ్ నగర్ అండి, ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ. ఇది ప్రైవేట్ బిల్డింగ్ కాబట్టి 1.5 month నుంచి ఇక్కడ కరెంట్ కట్ చేశారు మేడం. ఇక్కడ కరెంట్ వెళ్ళి ఇక్కడ కరెంట్ వెళ్ళి ఎన్ని రోజులైంది మేడం? మీ హైర్ ఆఫీసర్స్కి మీరు అప్లై చేశారా? మీ హైర్ ఆఫీసర్కి ఇక్కడ కరెంట్ అని చెప్పారా మేడం? చెప్పారా అమ్మా? మీరు మేడం మీరు మీ హైర్ ఆఫీసర్స్కి ఇక్కడ 1.5 month నుంచి కరెంట్ లేదని చెప్పారా? ఏం ప్రాసెస్ అవుతుంది మేడం? అలా కాదు మేడం, ఇప్పుడు ఇక్కడ వచ్చిన పేషెంట్స్కి ఇప్పుడు కరెంట్ లేదు, అక్కడ ల్యాబ్లో అక్కడనేమో చిన్నపిల్లలకి ఒక బెడ్ ఉండాలి, ఒక టేబుల్ మీద ఇంజెక్షన్ ఇస్తున్నారు, వ్యాక్సినేషన్. మీరంటే ఏదో లేని ఇక్కడ బీపీ పేషెంట్స్ వస్తారు, వాళ్ళకి ఫ్యాన్ లేదు. ఎలా మేడం? మీ హైర్ ఆఫీసర్ ఎవరు చెప్పలేదా? డిఎంహెచ్ఓ వాళ్ళకి ఎవరు చెప్పలేదా? వాళ్ళు ఏమంటున్నారు మేడం? దయచేసి తెలంగాణ గవర్నమెంట్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఎప్పుడైనా మీరు కళ్ళు తెచ్చుకొని ఈ హాస్పిటల్ ఒకసారి వచ్చి విజిట్ చేయండి. సార్ నమస్కారం సార్. సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, మనది ఇలా ఉంది చూడండి, టాయిలెట్స్ లేవు, లేడీస్ స్టాఫ్ టాయిలెట్స్ లేవు. 1.5 month అయింది కరెంట్ లేక, వాటర్ డ్రింకింగ్ వాటర్ లేదు, ఏం లేదు. 2 months నుంచి అసలు వాష్రూమ్ కానీ ఏది కానీ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. మీరు ఎందుకండి మెట్ల మీద కూర్చొని వ్యాక్సిన్ ఇప్పిస్తున్నారు? మీకు వీళ్ళకు టేబుల్స్, కుర్చీలు అండ్ కరెంటు బిల్లు 9,000 అబౌవ్ చేంజ్ కరెంట్ బిల్ డ్యూ ఉంది, అది పే చేయండి.
9,000 అబౌట్ గవర్నమెంట్ డ్యూ ఉంది కరెంట్ బిల్, అది పే చేయండి కంపల్సరీ. కరెంటు లేక 1.5 month నుంచి పాపం మీ స్టాఫ్ అంతా పోయి కిటికీల దగ్గరకు వచ్చి వేసుకొని వీళ్ళు కష్టపడి అది చేస్తున్నారు. వాటర్ ప్రాబ్లం లేదు, వాటర్ అసలు రావట్లేదు. ఎన్నికల బ్యాక్ సైడ్ ఆ కరెంటు మీటర్ ఏ పని చేస్తలేదు. వాటర్ పక్కన తెచ్చుకుంటున్నాం. వాటర్ ఇక్కడ తాగడానికి కూడా వాటర్ పక్క నుంచి తెచ్చుకుంటున్నారు. అలా అయింది పరిస్థితి వీళ్ళది. వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్. సిస్టర్ అండ్ ఆమె మేడం మీ పోస్ట్ ఏంటండి? ఫార్మసిస్ట్. ఆమె ఈమె మేడం ఈమె దీనిలో వర్క్ చేస్తుంది. అండ్ అందరికీ అదండి, దయచేసి తెలంగాణ గవర్నమెంట్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఒకసారి చూడండి. ఇది మా పరిస్థితి. ఎల్బీనగర్ కాన్స్టిట్యూన్సీ సాహెబ్ నగర్ యూపీఎస్సీ గవర్నమెంట్ హాస్పిటల్. ఇది ప్రైవేట్ బిల్డింగ్ కాబట్టి వాళ్ళకి నెలకైతే కిరాయి పోతుంది 9,000 అబో బిల్ బాకీ ఉన్నందుకు కరెంటు వాళ్ళు వచ్చి కట్ చేసిపోయారు. వీళ్ళు ఇంత కష్టపడి ఎండల్లో వచ్చి వీళ్ళు ఇంత పని చేస్తున్నారంటే వీళ్ళకి ఆన్సర్. ఎందుకంటే ప్రజలు చూడండి, నలుగురు కూర్చుంటే ఒక కుర్చీ లేదు, ఒక 2-4 వెహికల్ అయితే సేవ్ అవుతుందండి. ఓకే అండి, ఇది మాత్రం సార్ సీఎం గారు ఇది మీ దృష్టిలో పెట్టుకొని మీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి దయచేసి మీరైనా చెప్పగలరని మనవి. ఓకే, థ్యాంక్ యూ.